రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన మన పాఠశాల హిందీ ఉపాధ్యాయులు శ్రీ మహమ్మద్ యాసిన్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొంతమంది వచ్చేసి వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళ తల్లిదండ్రులకి గర్వకారణంగా నిలబడతారు. కొంతమంది ఆ ఊరికి గర్వకారణంగా నిలబడతారు. కొంతమంది ఆ ప్రాంతానికి గర్వకారణంగా నిలబడతారు. కొంతమంది పనిచేసే ప్రాంతానికి గర్వకారణంగా నిలబడతారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే అటు తల్లిదండ్రులకు, అటు ఊరికి, చదువుకున్న పాఠశాలకి, చదువుతున్న పాఠశాలకి అన్నిటికీ గర్వకారణంగా నిలిచే స్థాయిలో నిలబడతారన్నమాట. అలాంటి వ్యక్తుల్లో ఒకరు శ్రీ మహమ్మద్ యాసిన్ గారు. వారు వచ్చేసి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డు అంటే చాలా చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం ఇది. ఎంతోమంది ఉపాధ్యాయుల యొక్క కోరిక అనమాట. అంటే సీఎం స్థాయి వ్యక్తి దగ్గర పోయి రాష్ట్రంలో ఉండే విద్యాశాఖకు సంబంధించిన అత్యున్నత అధికారుల మీద ఒక అవార్డు తీసుకోవడం అనేది వచ్చేసి సర్వీస్లో చేరిన దాదాపు ప్రతి ఉపాధ్యాయునికి ఒక కోరిక, ఒక కళ అన్నమాట. కానీ ఆ కళ అందరికీ సాధ్యం కాదు, ఆ లక్ష్యాన్ని అందరూ చేరుకోలేదు. కానీ చాలా తక్కువ వయసులోనే మరియు కనీస సర్వీస్తోనే ఈ అద్భుతాన్ని సాధించినందుకు యాసిన్ సార్కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏ అవార్డు అయినా సరే, ఏ గుర్తింపు అయినా సరే అంత ఈజీగా రావాలి. ఒక గుర్తింపు రావాలన్నా, ఒక సమాజంలో మనకు గుర్తింపులన్నా, లేకపోతే ఒక విలువ పెరగాలన్నా, మన స్థాయి పెరగాలన్నా మన వ్యక్తిత్వము, మనం చేసే పని, ఇవి ప్రధాన భూమిక వహిస్తాను. మనం ఒక పనిని ఎంత సిన్సియర్గా చేస్తున్నాం, తెలుసుకున్న పని అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఎంత కమిట్మెంట్తో పనిచేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. చాలామంది వచ్చేసి పెద్ద స్థాయి ఉద్యోగాలు ఉంటారు కానీ కమిట్మెంట్ ఉండదు. కానీ కొంతమంది తక్కువ స్థాయి ఉద్యోగంలో ఉంటారు కానీ కమిట్మెంట్తో పనిచేస్తారు. అంటే స్థాయి ఏదైనా కాదు, మనం ఏ స్థాయిలో పనిచేస్తున్నాం అనేది సంబంధం లేకుండా మనం ఏ పని చేస్తున్నామో ఆ పనిని పూర్తి స్థాయి కమిట్మెంట్తో, నిబద్ధతతో, నిజాయితీతో పనిచేసినప్పుడే మన స్థాయి ఆటోమేటిక్గా పెరుగుతుంది. మనం ఏ స్థాయిలో పనిచేసినా. యాసిన్ సార్ కూడా పూర్తి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. మామూలుగా వచ్చేసి ఉపాధ్యాయ లోకంలో ఒక భావన ఏమంటే హిందీ ఏముంది లేకపోతే భాష అయిపోతారు అనే భావన ఉపాధ్యాయుల లోకంలో. కాబట్టి హిందీ ఉపాధ్యాయునికి క్లాసులు ఉన్నా సరే ఏముంది హిందీ లేకపోతే మేము చెప్పుకుంటాం, మాకు పీరియడ్ అని మ్యాథ్స్ అయ్యానో, సైన్స్ అయ్యానో, ఇంగ్లీష్ అయ్యానో ఎవరో లాక్కుండా ఉంటారు హిందీ వాళ్ళ దగ్గర. ఆ భావన ఉపాధ్యాయులు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా విద్యార్థులు కూడా హిందీ ఏముంది లేదు. కానీ నా సర్వీసులు మొత్తం ఇప్పటి వరకు నేను చూడంగా హిందీకి స్పెషల్ క్లాసులు, మార్నింగ్ క్లాసులు జరిగిందే ఒకే ఒక పాఠశాల, రెడ్డిపల్లి ఉన్నత పాఠశాల. గడిపిన ఉపాధ్యాయులు మన యాసిన్ సార్ గారు, అదేవిధంగా భావన. అంటే మన చదువుకు ఏదైనా సంబంధం ఇలా, పిల్లలు కష్టమా, అది ఏమైనా అవన్నీ సంబంధం లే. మనం చేయాల్సిన పని పిల్లలకు నేర్పించడం, ఎంతవరకు వీలైతే అంతవరకు పుట్టించాలని ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో దాదాపు విజయవంతమైనారు. చాలామంది ఉపయోగం చేసి తెలుగు సరిగ్గా చదవలేదు, కొంతమంది ఇంగ్లీష్ చదవలేకపోవచ్చు. కానీ ఈ పాఠశాలలో నాకు తెలిసి ఒక 70-80% మంది హిందీ బాగా చదువుతున్నారు. అంటే దానిపైన ఫోకస్ ఆ విధంగా పెట్టారు సార్. ఖచ్చితంగా చదవాలి. ఒక 2 వారాలు వచ్చేసి నేను కూడా అది రీడింగ్ కాంపిటీషన్ పెట్టాను, హిందీ రీడింగ్ కాంపిటీషన్. పిల్లలు చాలా అద్భుతంగా చదువుతున్నారు. నిన్న కూడా ఒక కాంపిటీషన్ జరిగింది. నా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఎవరు కూర్చుండేది? లేదు, ఫస్ట్ ఇవే కదా, సెకండ్, వీళ్ళు ముగ్గురు వచ్చేసి దీంట్లో హిందీ రీడింగ్. అంటే మామూలుగా వచ్చేసి ఒకసారి వాళ్ళు కూడా తప్పట్టు చూడండి మీరంతా. హిందీ అంటే ఏందులే పాస్ అయిపోతాం, 25 మార్కులు 20 మార్కులు ఎంతో వచ్చేస్తాయి, విట్టు కొట్టేసి వస్తాయి, ఎంతో చిన్న రకమైన ఒక
ఆ చిన్న చూపు ఉంటుంది. కానీ ఆ చిన్న చూపు ఉన్న సబ్జెక్టులో కూడా విద్యార్థులు ఇంత ప్రతిభ చూపిస్తున్నారంటే దానికి కారణమైన ఉపాధ్యాయులకి మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ఉపాధ్యాయులు ఇది ఒక్కటే కాదు, మొత్తం అన్ని సబ్జెక్టులకు సంబంధించిన అద్భుత నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులు, తర్వాత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఉపాధ్యాయులు, బాగా చెప్పగల ఉపాధ్యాయులు, బాగా చెప్పాలని తపలున్న ఉపాధ్యాయులు, పిల్లవాళ్ళు బాగా నేర్చుకోవాలనే కోరిక ఉండి వాళ్ళను సరైన మార్గంలో పెట్టాలనే తప్పన ఉండే ఉపాధ్యాయులు మీకు దొరకడం అదృష్టం అన్నమాట. ఈ ఉపాధ్యాయుల యొక్క మార్గదర్శనంలో కూడా మీరు కూడా మీ తల్లిదండ్రులకు, మీ ఊరికి, మీరు చదువుకున్న పాఠశాలకు గర్వకారణంగా నిలిచే రోజు రావాలని ఇంతవరకు మీకు తెలిసి మీకు ఎవరికన్నా ఒకరినా లేదు చెప్పగలరా, సార్ ఫలానా పని నేను చేశాను దానివల్ల మా తల్లిదండ్రులు గర్వపడినారు మీకు ఇప్పుడు ఒక్క సందర్భంగా ఉందా? మీ తల్లిదండ్రులు గర్వపడే విధంగా ఏదైనా ఒక పని చేశారా? ఎవరన్నా ఉంటే లేదు చెప్పండి. చూద్దాం సార్ నేను ఫలానా పని చేశాను అంటే మిమ్మల్ని జన్మనిచ్చింది మీ తల్లిదండ్రులు, తర్వాత మీ ప్రతి కష్టంలో తోడుగా ఉండే తల్లిదండ్రులు, ప్రతి విషయానికి మీకు తోడుగా ఉండేది. ఇక అనారోగ్యం వచ్చినా, జబ్బులు వచ్చినా, ఏ విషయం వచ్చినా కూడా మీరు వాళ్ళ ప్రాణాలకు వాళ్ళ ప్రాణాలు అడ్డం పెట్టి మీ ప్రాణాలను కాపాడుకునే తల్లిదండ్రులు, వాళ్ళ కోసం, వాళ్ళ సంతృప్తి కోసం, వాళ్ళ ఆనందం కోసం మీరు ఏమైనా చేశారా? ఒక్కరన్నా వాళ్ళు గర్వపడే విధంగా ఏమైనా చేశారా? ఎవరో ఏం చేసి చెప్పండి. అంటే మనల్ని కన్న తల్లిదండ్రులు కూడా గర్వపడేటట్టు చేయలేము. అంటే మనం చాలా వెనకబడి ఉన్నాం. మన లక్ష్యం ఏమంటే ఈ వచ్చే 1-2 సంవత్సరాల్లో మన తల్లిదండ్రులు గర్వపడేట్టు చేయాలా. ఆలోచించండి, మీరు కూడా లక్ష్యం ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1-2 సంవత్సరాలు ఏం చేయాలి? మీరు 1 లేదా 2 సంవత్సరాల్లో ఏం మీ లక్ష్యమో లే 1 లేదా 2 సంవత్సరాలు ఏం చేయాలి? మీరు ఏం చేయాలా? తల్లిదండ్రులు మీ గురించి గొప్పగా చెప్పుకునేట్టు, మీ పక్కింట్లో కానీ, మీ వీధిలో కానీ, మీ బంధువులతో కానీ, మా వాడు ఫలానా విధంగా సాధించినాడు, ఫలానా విషయంలో గొప్పగా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు గొప్పగా చెప్పుకునేటట్టుగా ఒక చిన్న పనిని చేయగలరు. చిన్న పని అంటే ఏదో ఆటోమేటిక్గా గాడికి తగలలేడా, మీరు ఏదో విషయం పైన కష్టపెడుతున్నాను, దానిపైన అభ్యసనం చేస్తున్నాను, బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను, సాధిస్తాం అన్నమాట. కాబట్టి 1 లేదా 2 సంవత్సరాలు మీరు చేయాల్సిన పని ఏమంటే మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులు చేసి మిమ్మల్ని చూసి గర్వపడే విధంగా చేయడం. నెక్స్ట్ ఒక 5 ఏళ్లలో మీ ఊర్లో అంతా గర్వంగా చెప్పుకోవాలి, మావాడు అబ్బవాడు పిల్లోడు ఏం పేరు అయిందే భరత్, ఎవరి మీదే బాబనుకుంట భరత్ చేసి మా ఊరోడే అని చెప్పేసి ఆ బాబనుకుంటలో ఉండే ప్రతి వ్యక్తి చేసి భరత్ గురించి గొప్పగా చెప్తున్న రోజు రావాలి. అంటే మనం ఒక ఏం పెట్టుకోవాలా, నేను ఫస్ట్ మా తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి గర్వపడే విధంగా ఉండాలా, తర్వాత ఊరు గర్వపడే విధంగా ఉండాలా, తర్వాత పాఠశాల గర్వపడే విధంగా ఉండాలా, తర్వాత మొత్తం జిల్లానే నా గురించి చెప్పుకోవాలి. అబ్బా మా జిల్లా వాడు అబ్బా భరత్ అనుకోవాలా. అంటే భరత్ ఒక్కడే కాదా, ప్రతి ఒక్కరు. ఇప్పుడు మేమంతా గర్వపడుతున్నాం. ఎందుకు గర్వపడుతున్నాం? ఇప్పుడంతా మనము యాసిన్ సార్ మా పాఠశాల ఉపాధ్యాయుడు, మీకు కూడా గర్వకారణమైన విషయం అది. యాసిన్ సార్ వచ్చేసి మీ స్కూల్లో పనిచేసే టీచర్, మీకు పాఠాలు చెప్పే టీచర్ వచ్చేసి రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు దగ్గర పోయి, మన గౌరవనీయులు సీఎం గారి దగ్గర ఆయన చేతుల మీదుగా, తర్వాత నారా లోకేష్ చేతుల మీదుగా, అదేవిధంగా వచ్చేసి రాష్ట్రంలో ఉండే అత్యున్నత ఆఫీసర్లు, విద్యాశాఖలో ఉండే అత్యున్నతమైన అధికారుల ముందర వచ్చేసి వాళ్ళందరూ ముందర గట్టిగా చెప్పిటారు. పేరు ఏమని చెప్పిటారు? అప్పుడు మహమ్మద్ యాసిన్ వ్యాపారం చెప్పిటారు. పాఠశాల పేరు ఏం చెప్పిటారు? రెడ్డిపల్లి నల్లమాడ మండలం. అంటే ఒకే ఏటికి యాసిన్ సార్ పేరు, జెడ్పీ హైస్కూల్ రెడ్డిపల్లి పేరు, నల్లమాడ మండలము, అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా అన్నీ మారిపోయింది రాష్ట్రం అంతా. ఆ విధంగా మీ పేరు మొత్తం రాష్ట్రమంతా, దేశమంతా మారిపోయేటట్టుగా చేయాలంటే మంచి పట్టుదలతో కృషి చేయాలా, ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలా, కృషి చేయాలా, దాన్ని సాధించే ప్రయత్నం చేయాలా. సాధిస్తే ఆటోమేటిక్గా మీరు కూడా ఈ విధమైన గుర్తింపు సాధించవచ్చు. సరే, నేను ముఖ్య ఉద్దేశం ఏమంటే యాసిన్ సార్ని ఒక సన్మానం, చిరు సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేస్తాం. యాసిన్ సార్ యొక్క సిన్సియారిటీని, కమిట్మెంట్ను అందరూ మొత్తం
జిల్లా వ్యాప్తంగా తెలుసు. ఎవరు మామూలుగా వచ్చేసి కొంతమంది అవార్డు వచ్చినప్పుడు ఆయప్పకి అవార్డు అంటారు. అంటే ఆయప్పకి అంత సిన్సియర్గా పనిచేయడు, లేకపోతే ఆ స్థాయి కాదు అనేది కొంతమంది ఉంటుంది. కానీ నేను చూడంగా యాక్షన్ సార్ కంటే ప్రతి ఒక్కరు నాకు తెలిసిన ఉపాధ్యాయుడు, కనబడిన ఉపాధ్యాయుడు ప్రతి ఒక్కరు చెప్పిన విషయం అంటే మంచి వ్యక్తి గుర్తింది, సరైన వ్యక్తి గుర్తింది, ఆయన సూటబుల్, ఎలిజిబుల్, క్యాపబుల్ అని చెప్పారు. అంటే అన్ని విధాల రాష్ట్ర స్థాయి అవార్డుకు అన్ని విధాల అర్హులైన వ్యక్తికి ఈ అవార్డు రావడం జరిగింది అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పారు. అప్లికేషన్ ఫార్వర్డ్ చేసేటప్పుడు ఒక అధికారి ఉన్నారు, ఆ అధికారితో మాట్లాడితే బాగుంటుందని వేరే వాళ్ళకి సలహా ఇస్తే ఏం అవసరం లేదు, యాసిన్ సార్ పేరు ఆయన ప్రొఫైల్ చూస్తే ఆటోమేటిక్గా ఎవరైనా అవార్డు ఇవ్వాల్సిందని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎటువంటి ప్రయత్నాలు లేకుండా ఏం లేకుండా సార్ వచ్చేసి ప్రభుత్వం వచ్చేసి ఈయన యొక్క సేవలను గుర్తించేసి రాష్ట్ర స్థాయిలో అత్యున్నత పురస్కారమైన ఉపాధ్యాయ అవార్డు ఇవ్వడం మనందరికీ గర్వకారణము. సార్ ఇంకా జాతీయ స్థాయిలో కూడా అవార్డు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీద ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.